హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో చెప్పేసేయండి. ఇదైతే మండే వ్లాగ్ అండి. ఆ రోజు ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అనేది. మార్నింగ్ అయితే నేను షూట్ చేశానండి, కాకపోతే షార్ట్స్గా షూట్ చేసి అది షార్ట్ కింద పెట్టేశాను. ఇది పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అనేది. వీటితో పాటుగా ఇంకా కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంకా కొన్ని అంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్స్ లో చూసే ఉంటారు. సో దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నేను సండే రోజు నాన్ వెజ్ వండానండి. అయితే సండే ఈవినింగ్ తుడిసాను ఒకసారి, కాకపోతే సండే నైట్ పిల్లల బిర్యానీ తినలేదు. నేను ఏం చేశానంటే మార్నింగ్ ఇంకా దాన్ని వేడి చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేశాను. ఇంకా అదంతా వెయిట్ చేశాను కదా, సో మొత్తం మళ్ళీ తుడుచుకొచ్చుకుంటున్నాను. నాన్ వెజ్ కదా, నాన్ వెజ్ ఉన్నప్పుడు ఇలా తుడిచేసుకుంటాను సబ్బుతోటి. ఇంకా అది కాక ఈరోజైతే కొంచెం వెనిగర్ నీళ్ళల్లో కలిపేసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెం వీడియోస్లో చూస్తున్నాను వెనిగర్ వేసుకుంటే కొంచెం అది పొయ్యి అనేది కొంచెం నీట్గా ఉంటుందని. సో ఇక్కడైతే పొయ్యి అంతా తుడిచేసుకొని నాకు మా వారికి బ్రేక్ఫాస్ట్ కింద ఇది దోశలు వేసేసానండి. నేను యూజువల్గా తినను, ఇంకా పిండి ఒక 2 ఎక్కువ దోశలు అయ్యేది ఉంది ఇంకా, సో అది కూడా కలిపేసి తీసేసుకున్నాను. ఈ రోజైతే డైట్లోగా ఇలా చేద్దాం అనుకుంటున్నానండి. ఈ రోజు నుంచి దీన్ని నేను ఒక షార్ట్లా తీద్దాం అనుకున్నాను, డైలీ నేనేం తింటున్నాను ఏంటి అనేది. కాకపోతే అది కుదరట్లేదు, ఎందుకంటే నేను ఈవినింగ్ టైంలో ఏం తినను కదా. సో అది మొత్తం వీడియో కలిపితే ఒక 30 సెకండ్స్ కూడా రావట్లేదు. సో షార్ట్ కింద పెడదామన్నా అది అవ్వదు. 2 దోశలు ఇలా మీకు చూపించాను. కీరా కొన్ని పీసెస్ తీసుకొని తిన్నాను. మిగతా ఇంకా మా ఇద్దరివి బ్రేక్ఫాస్ట్ కూడా అయిన తర్వాత కొంచెం గిన్నెలు ఉంటే అవి కూడా తోమేసేసుకొని ఒకసారి ఇల్లంతా మాప్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే సండే రోజు నాన్ వెజ్ తిన్నాం కదా, సో శ్రావణ మాసం అని చెప్పేసి ఇంకా స్నానం చేసి వచ్చి నా పూజ డైలీ చేసేసుకున్నాను. ఇలా చిన్నగా చేసేసుకున్నాను. లేట్ అయిపోయింది, అప్పటికే 10:30కి అయ్యింది పూజ అంతా. ఇలా బట్టలు కూడా అయిపోయినాయండి, అవి ఆరేసుకుంటున్నాను. నేను ఈ థంబ్నెయిల్లో చెప్పాను కదండి, దిగితే కానీ లోతు తెలీదు అని చెప్పేసి. ఏంటంటే నేను ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఇలాగ డైలీ వ్లాగ్స్ ఉంటాయని ముందు నుంచి తెలీదు. 2020లో తెలిసింది నాకు. అప్పుడు లాక్డౌన్ టైంలో చేద్దాం అనుకుంటే తర్వాత అందరికి కరోనాలు వచ్చి కొంచెం ఏమందిరే యూట్యూబ్ వీడియోస్ మనం డైలీ చేసుకున్నాయి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనుకున్నానండి. కాకపోతే ఒక్కొక్కటి అంటే మనం వంట చేసేటప్పుడు యాంగిల్స్ మార్చుకోవడం ఇదంతా చాలా కష్టము. మళ్ళీ ట్రైపాడ్ ఒకటి, ఆ ట్రైపాడ్ అటు ఇటు తిప్పుకుంటూ అదంతా చేసుకొని మళ్ళీ ఒక వీడియో కింద వస్తే మళ్ళీ అందులో ఎడిటింగ్ అండి. ఎడిటింగ్కే చాలా టైం పట్టేస్తుంది, 2 hours 3 hours పట్టేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే దానికి వాయిస్ ఓవర్, నాలాంటి వాళ్ళు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారండి. ఎందుకంటే నాకు వాయిస్ ఓవరే ఒక 1 hour పైన పట్టేస్తుంది, ఏం మాట్లాడాలో తెలీదు. అంటే డైలీ ఇది చేశాను, దీని తర్వాత ఇది చేశాను అలా చెప్పకుండా కొత్తగా ఏమైనా ట్రై చేయాలి అని చెప్పేసి అనుకుంటాను, కానీ చివరికి మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తాను. సో ఇలా చేయడం వల్ల నాకు వ్యూస్ ఏమి అంటే కొత్తగా మాట్లాడడం వల్ల కనీసం మన మాటలకైనా అట్రాక్ట్ అయ్యి అలా చేస్తారేమో, సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో అన్న చిన్న ఆశ, కానీ నాకు అది తెలియట్లేదు ఎలా మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ అంతా నేను చేసిన పనులన్నీ షూట్ చేసుకుంటానండి. నైట్ పిల్లలందరూ పడుకున్న తర్వాత, మా పిల్లలు త్వరగానే పడుకుంటారు, వాళ్ళు పడుకున్న తర్వాత 9కి అలా స్టార్ట్ చేస్తే నేను ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసేసరికి 12-12:30 అవుతుంది. కూడా ఉన్న కొంచెం వ్యూస్ వచ్చేవండి, ఇప్పుడు అవి కూడా రావట్లేదు. నా సబ్స్క్రైబర్స్ అయితే ఒక నెల నుంచి ఆ 97 నుంచి చేంజ్ అవ్వట్లేదు. ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. మీకు ఏమన్నా తెలిస్తే కొంచెం నాకు సజెషన్ ఇవ్వండి. ఇదైతే మధ్యాహ్నం అండి, ఇలా ఉంది. కొంచెం సేపటికి వర్షం స్టార్ట్ అయ్యి మబ్బులంతా నల్లగా వచ్చేసింది. నేనైతే ఇందాక చూపించాను కదా గోంగూర, అది 2 కట్టలు తీసుకుని కొంచెం కూర చేసి ఇంకొంచెం పచ్చడి చేశానండి. ఇలా 2:30 అయిపోయింది. ఇంకప్పుడు నేను ఈ రోజు నుంచి కొంచెం వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఫోన్లో స్టెప్ కౌంటింగ్ ఆన్ చేసుకొని ఒక 1 hour నడిచానండి. 240 నుంచి 330, అంటే 340 దాకా నడవలేదు. ఒక 3000 స్టెప్స్ వేసాను, ఇంకా ఆపేసాను. పిల్లలు వచ్చేస్తారు కదా, వాళ్ళకి ఏమైనా ప్రిపేర్ చేద్దామని చెప్పి కర్రీ చేశాను కదా, గోంగూర అండ్ పచ్చడి, గోంగూర పచ్చడి. అది నెక్స్ట్ డే కండి. నెక్స్ట్ డే నేను బయటికి వెళ్తున్నాను, వచ్చేసరికి వంట అవ్వదని చెప్పేసి ముందు రోజే ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ గోంగూర అనేది ఏంటంటే
పక్క రోజుకైనా నేను ఈ వాకింగ్ చేసే టైంలో చక్కగా ఎండ ఉందండి. ఆ తర్వాత 3 నుంచి ఇంకా మబ్బులు వచ్చేసి మొత్తం కమ్ముకుపోయి అలా ఉందండి. చూసారా, నేను ఇంకా 1 అవర్కి 3700 స్టెప్స్ వేసాను. అలా వాకింగ్ చేస్తూ వంట చేశానండి మధ్యాహ్నం పూట. ఇక నుంచి మధ్యాహ్నం ఒక 1 అవర్ అయినా వాకింగ్ చేయాలనుకుంటున్నాను. మరి ఎంతవరకు కొనసాగిస్తాను. వర్షం అయితే వచ్చేలా ఉందని చెప్పేసి ఇంకా బట్టలు తీసుకొచ్చి అవైతే మడతలు వేసేస్తున్నాను. ఈ లోపు అమ్మ ఎంత పెద్ద వర్షము, నాకైతే భయం వేసేసి. ఇంకా చెప్పాను కదండి దిగితే కానీ లో తెలియదని. అలా ఫోన్ పట్టుకొని అలా ఎడిటింగ్ చేస్తూ ఆ వీడియోస్ని చూస్తూ ఏది ఉంచాలా ఏది తీసేయాలా చూస్తూ అలా చూడడం వల్ల కళ్ళు కూడా బాగా అలసిపోతున్నాయి. ఊరికే నిద్ర వచ్చేస్తుంది. సో మార్నింగ్ టైంలో నిద్రపోవడానికి కుదరదు. ఈవినింగ్ నైట్ ఏమో ఆ టైం అయిపోతుంది. ఇంత చేసినా సరే నాకు సబ్స్క్రైబ్ పెరగట్లేదు అని కొంచెం దిగులుగా ఉంది. డిమోటివేషన్ అంటే మోటివేషన్ ఏమీ లేదు, ఆపేద్దామా అని అనిపిస్తుంది. కానీ నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు. ఇలా వర్షం పడిందండి, పిల్లలు వచ్చేసారు. మా చిన్నోడు చూసారా ఇలా తడిసి వచ్చేసాడు. ఇలా కూర అయితే పొయ్యి మీద వేసేసుకున్నాను. ఇందాకైతే ఓన్లీ కుక్కర్లో పెట్టాను, ఇప్పుడు పొయ్యి మీద వేసుకున్నాను. ఇంకా పిల్లలేమో మాకు ఏదైనా కావాలి అని అన్నారు. తొందరగా అయిపోయే స్వీట్ ఏదన్నా రెసిపీ ఏదన్నా ఉంది అంటే అది మనకి కేసరేనండి. సో రవ్వ వేసేసి తొందరగా ఒక 10 మినిట్స్లో చేసి పెట్టేశాను, వాళ్ళకి తినేశారు. సో నాకు చేయడానికి స్నాక్స్ చేయడానికి టైం సరిపోలేదు. ఆ కూరలు వండడం అయ్యే సరిపోతుంది. నా కోసం నేనంటే టైమింగ్ ఏంటంటే ఒక 1 అవర్ వాకింగ్కి చూసుకున్నాను. ఇంకా ఈవినింగ్ 5 అయిపోయింది. వీళ్ళైతే స్నాక్స్ తినేశారు. ట్యూషన్ పిల్లలు వచ్చేసారు. మరి ఒక 1 వీక్ నుండి అస్సలు వ్యూసే రావట్లేదు. ఏ వీడియో పెట్టినా సరే ఎప్పుడు వంటలే ఉంటాయి కదా, కొంచెం విడిగా షాపింగ్ అది చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళి మరి వీడియోలు తీసాను. నాకైతే అసలు వ్యూసే రావట్లేదు. ఇలా మోటివేషన్ కోసం అని చెప్పేసి టెక్ ఛానల్స్ వాళ్ళవి చూస్తున్నానండి. అవి చూస్తే నాలాంటి వాళ్ళకి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా గ్రోత్ ఉంటుంది అని చెప్తుంటే ఏంటో ఆపేయాలి అనిపించట్లేదు. కానీ వ్యూస్ చూస్తుంటే ఏమో ఆపేయాలనిపిస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు. మీకు ఏమైనా సజెషన్స్ తెలిస్తే చెప్పండి. ఇంకా పిల్లలకైతే ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోయాక నేను ఇంకా డిన్నర్ పెట్టేసి ఇంకా కొన్ని గిన్నెలు ఉంటాయి కడిగేసాను. ఈ పని అయిపోయాక ఎడిటింగ్ చేద్దాం అనుకున్నానండి, కానీ బాగా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి బాగా నిద్రపోయాను తెల్లవారుజాము దాకా. అంతే అండి. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.